నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. అప్డేట్స్ చూద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీకేజ్ ఘటనను నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ను ఎస్ఎఫ్ఐ నాయకులు తీవ్రంగా ఖండించారు. నీట్ పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పారదర్శకమైన పరీక్షా వ్యవస్థను అమలు చేయాలని కోరారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహదేవ్పూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఈ నిరసన ఎందుకోసం అన్నప్పుడు గత కొన్ని రోజులుగా చూస్తూ ఉంటే ఈ నీట్ పేపర్ లీక్ అయినటువంటి ఘటన ఉంది. దీనికి సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈ నీట్ పేపర్కు లీక్ అయినటువంటి ఈ బాధ్యతలను కూడా వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఈ నీట్ పేపర్కు లీక్ కావడం కారణమైన వీళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ నీట్ పేపర్ లీక్ కావడంతో చాలా శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి ఢిల్లీలో ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థులపైన లాఠీ చార్జీ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేయించినటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐగా మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, అయ్యా మోడీ గారు, ఏదైతే నీట్ పేపరు లీక్ అయినటువంటి సందర్భం ఉందో కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలు నాశనం అయ్యాయి, మీరు ప్రధానంగా దాని మీద మాట్లాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క నీట్ పేపర్ లీక్ కావడం వల్ల కొన్ని లక్షల కుటుంబాలు కూడా రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఏదైతే అక్కడ శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థులకు సంబంధించి వాళ్ళపైన లాఠీ చార్జీ చేయడం పైన ఎస్ఎఫ్ఐగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా నిన్న కూడా ఒక అమ్మాయి కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంతమంది విద్యార్థులను మీరు పొట్టన పెట్టుకున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం కూడా గద్దె దింపే వరకు కూడా ఎస్ఎఫ్ఐగా మేము అనేక కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, తక్షణమే ఈ యొక్క ఎన్టీఏను రద్దు చేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాల్సిందిగా ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు రాజకుమార్, భూపాలపల్లి. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించగా పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేసి 200కు పైగా యూనిట్స్ రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న నీటి విద్యార్థులకు సమస్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే కోరారు. హలో, ఓకే సార్. ఓకే సార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అనంతరం గ్రామంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు బచ్చల సుకన్య ఇంట్లో నిద్రిస్తుండగా కిటికీ ద్వారా ఇంట్లోకి ప్రవేశించి దొంగ ఆమె మెడలోని పుస్తల తాడును కత్తిరించి మరో వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. బాధితురాలు వెంటబడిన దొంగ తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జాగ్రత్త పెట్టుకోండి. మనం చలో స్టార్ట్ చేసి అది అందులో సత్మన్ సౌండ్ వచ్చింది. ఇట్లా దాక్కొని ఆల్రెడీ రెడీ పెట్టి 2:30 టైం అవుతుంది అనుకుంటా. శుక్రవారం ఉదయం నేను నా భర్త గారు నా పిల్లలు ఇద్దరం కూడా బెడ్ పైన ఇద్దరం హాల్లో నిద్రిస్తున్నాం. కొత్తగా ఇల్లు కట్టిస్తున్నామండి. అయితే కిటికీలు గ్రిల్స్ లేవు. అయితే మామూలుగా దాదాపు మ్యాట్ లాగా అది పెట్టుకున్నాం. దాన్ని కట్ చేసి అతడు లోపలికి వచ్చేసి పక్కన ఏం కనిపించలేదు అనుకుంటా. టప్పుమని శబ్దం వచ్చింది. ఏదో వచ్చిందని చూసేంతలోపే అతను కట్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఈ ముక్క మిగిలి ఉందండి. మళ్ళీ బయటకు వచ్చి మా సారు ఇద్దరం కూడా బయటకు వచ్చి చూసేసరికి పరారైపోయిండు. ఇది దాదాపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్ల మండలంలోని బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి వర్యులు కేటీ రామారావు పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇటు చూడండి. ఎలా కేటీఆర్ పుట్టినరోజు కేసీఆర్ తెలుసు కదా, వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు. ఇటు చూడండి. ఎలా కేటీఆర్ పుట్టినరోజు కేసీఆర్ తెలుసు కదా, వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు. కరీంనగర్ పట్టణంలోని 33వ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయానికి కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెలిచల రాజేంద్రరావు వచ్చి ఎస్ఐఆర్ కు సంబంధించిన ఎన్యుమరేషన్ పత్రాలను ఓటర్లకు అందజేసి 33 డివిజన్ల ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు కొనసాగించేందుకు కార్పొరేటర్ సికిందర్ ను వెలిచల శాలువాలతో సన్మానించడం జరిగింది. तो 33 डिवीजन को हम यहाँ पे जो है SIR रिव्यू करने के लिए आए हैं। कंग्रेचुलेशन। थैंक यू। विक्रांत सिकंदर अपना लीडर अपना लीडर अपना लीडर राजेंद्र राणा अपना लीडर राजेंद्र राव जमीरा सुल्ताना ఇక్కడ స్కూల్ అంగన్వాడీ స్కూల్. और नेक्स्ट शेख उमर, ये इनके हस्बैंड है शेख उमर। उधर देखिए, इधर देखो, इधर देखो फोटो लेते शेख उमर, मोहम्मद असलम। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పుట్టినరోజు సందర్భంగా అశ్వరావుపేట మున్సిపాలిటీలోని 13వ వార్డులో గుర్రాల చెరువులో యూత్ ఆధ్వర్యంలో కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గుర్రాల చెరువులోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్బుక్స్, పెన్సిల్స్, పెన్స్ పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ యూత్ పాల్గొన్నారు.
దగ్గర తిను తిను తీసుకోరా వీడియో ఎత్తున్నా కృష్ణవారా కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలంలో మెగా పేరెంట్స్ మరియు టీచర్స్ 4.0 స్థానిక లేడీ ఆంథిల్ ప్రభుత్వ బాలిక జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధి కమిటీ సభ్యులు లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వ కళాశాలలో ప్రైవేటు విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్య అర్హత కలిగిన ఉపాధ్యాయురాలు దీనికి కారణమన్నారు. ప్రిన్సిపాల్ లక్ష్మి మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం దాదాపు 500 పైన అడ్మిషన్స్ అయినాయని తెలిపారు. తల్లికి వందనం కూడా అందరికీ జమ అయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 600 మంది పైగా పేరెంట్స్, టీచర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. చూస్తాం పిల్లలందరినీ మేము ఒకసారి కాకపోతే ఒకసారి అయినా అనేసి. ఆకాంక్ష 982, ఆయేషా ఫాతిమా MLT గ్రూప్ అండి. ఈ అమ్మాయి CSC గ్రూప్ 969 మార్క్స్, 1000కి 9 ద్వారా విద్యార్థులకు నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, కాంపిటేటివ్ మెటీరియల్, ప్రాక్టికల్ మాన్యువల్స్, రికార్డ్స్ ఇవన్నీ ఇంతకు ముందు ఎవరికాళ్లే కొనుక్కునేవాళ్ళు. దానం చేసి సక్రమంగా వినియోగించాలని పిల్లల కోసం అయితే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది. ఈ రోజు నేను ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. మేమంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్, 5 years నుంచి ఇక్కడ ఉండడానికి వీల్లేదు. సో స్టాఫ్ అందరూ కూడా అంతే, అలా వెళ్ళిపోతాం. కానీ కాలేజ్ అనేది స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటారు. బాధ్యత చెప్తున్నాను, ఒక టీచర్ గారు, ఉన్నతంగా చదువు టీచర్ గారు మీ పిల్లల కోసం మీకోసం ఎంత కష్టపడి వస్తున్నప్పుడు మనం ఎంత కష్టపడాలి. ఒక్క 2 సంవత్సరాలు మీకు కష్టపడితే చాలు, మీ జీవితం ఉన్నతంగా మారిపోతుంది. మేనేజ్మెంట్ కంపెనీ చెప్పిన కొల్లి శ్రీనివాసరావు గారు 10 సంవత్సరం కూడా 50,000 రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలందరూ కూడా ID కార్డులు ఇస్తూ ఉన్నారు. ఆ పక్కన కనపడుతుంది తెల్ల బిల్డింగ్, తెల్లకోట బిల్డింగు. మీరు చదువు అదే బిల్డింగ్ చదివితే 40,000, 50,000 కట్టాలి సంవత్సరానికి. ఇక ఎటువంటి ఫీజు లేదు. తల్లికి వందనం పడినాయి అందరికీ. పడపోతే కారణాలు ఉంటాయి. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా, మీ ఆయన గారి పేరుతో 4 చక్రాల కారు ఉన్నా, 2.5 ఎకరాల పొలం ఎక్కువ ఉన్నా, కొన్ని నిబంధనలు పెట్టారన్నమాట. అందరికీ ఇవ్వలేదు దాంట్లో. అటువంటి వాళ్ళు పడకపోతే కూడా దాని మీద అప్లికేషన్ పెట్టారు, తల్లికి వందనం ఎందుకు పడలేదని. దాని మీద మీరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలో BRS యువజన సంఘం ఆధ్వర్యంలో KTR జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 25 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి KTR కు జన్మదిన శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఆసుపత్రిలోని రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారి జన్మదిన సందర్భంగా మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండల యువజన విభాగం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హాస్పిటల్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం ఇవ్వడం జరిగింది. అనంతరం రోగులకి పాలు, పండ్లు
ఇవ్వడం జరిగింది. మరి రానున్న రోజుల్లో కేటీఆర్ గారు మరిన్ని జన్మదినాలు చేసుకొని కేటీఆర్ గారి నాయకత్వంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తూ రానున్న రోజుల్లో కేటీఆర్ గారి నాయకత్వంలో మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ యువతకు పిలుపునిస్తూ జై కేటీఆర్, జై తెలంగాణ. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పెద్దన్నపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ గొల్లపల్లి బుచ్చి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకోగా ఎంపీపీ మాట్లాడుతూ మెగా పీటీఎం ద్వారా విద్యార్థుల అభివృద్ధిపై తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి చర్చించడం విద్యా ప్రమాణాల పెరుగుదలకు దోహదపడుతుందని అన్నారు. కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మరి ఎంపీపీ స్కూల్లో హెచ్ఎం గారు ఎర్ర వెంకటలక్ష్మి గారిని కూడా వరలక్ష్మి గారిని కూడా వేదిక పేరు అవుతుంది కోరుతా ఉన్నాం. అందుకోబడింది. ఇప్పుడు మా తల్లి ఇందులో ప్లే అవుతుంది. దాంతో పాటు మీరు నీటి లీగల్ ఆఫీసర్ గారిని కూడా స్టేజ్ మీద రమ్మన్నాం సార్, ఆహ్వానిస్తున్నాం ప్రత్యేకంగా. సో అందరూ కూడా మరి ఎంపీపీ స్కూల్లో హెచ్ఎం గారు ఎర్ర వెంకటలక్ష్మి గారిని కూడా వరలక్ష్మి గారిని కూడా వేదిక పేరు అవుతుంది కోరుతా ఉన్నాం. అందుకోబడింది. ఇప్పుడు మా తల్లి ఇందులో ప్లే అవుతుంది. దాంతో పాటు మీరు నీటి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యార్థి సంఘాలు నీట్ పేపర్ లీకేజ్ ఘటనను నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర బంద్ లో భాగంగా చేపట్టిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు బుర్రా స్వాతి మాట్లాడుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ బాధితులు న్యాయం చేయాలని, విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని కోరారు. ఇప్పటి వరకు ఏ విద్యాశాఖ మంత్రి ఎవరు స్పందించకపోవడానికి కారణాలేంటి? విద్యార్థులను చూడకుండా శాంతియుతంగా ధర్నా చేస్తున్న జంతర్ మంతర్లో చాలా తీవ్రంగా ఆడపిల్లలను చూడకుండా వాళ్ళని ఎక్కడెక్కడో ముట్టుకుంటూ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసిన ఈ ప్రభుత్వం వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే చనిపోయిన 19 మంది విద్యార్థులకు వెంటనే వాళ్లకు నష్టపరిహారం కట్టివ్వాలి, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని ఐసా విద్యార్థి సంఘంగా నేను డిమాండ్ చేస్తున్నాం. నా పేరు బుర్రా స్వాతి, ఐసా విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు. 25 రోజులైన నీట్ పేపర్ లీకేజ్ పై ఇప్పటి వరకు స్పందించని కేంద్ర మంత్రి, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటి వరకు ఎందుకు పట్టించుకోవట్లేదు? నీట్ పేపర్ ఎన్నిసార్లు లీకేజ్ చేస్తారు? 19 మంది విద్యార్థులు చనిపోయిన వాళ్లకు ఇప్పటివరకు నష్టపరిహారం ఇవ్వలేదు కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. నీట్ పేపర్ లీకేజ్ పై శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఢిల్లీలో ఆడపిల్లలను చూడకుండా చాలా దారుణంగా వాళ్ళను లాఠీలతో కొట్టిన లాఠీ చార్జ్ చేసిన వాళ్ళపై వెంటనే చర్యలు తీసుకోవాలి. వాళ్ళకు విద్యార్థుల అందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఐసా విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే దీన్ని పెద్ద ఎత్తున అన్ని విద్యార్థి సంఘాలతో కలుపుకొని పెద్ద ఎత్తున ధర్నాలకు దిగుతామని హెచ్చరిస్తున్నాం. ప్రతిపాడు బార్ అసోసియేషన్ హాల్లో బార్ అసోసియేషన్ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో న్యాయవృత్తిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జూనియర్ సివిల్ జడ్జ్ ఎల్ గోపీనాథ్ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యాయ వ్యవస్థలోనూ కీలక మార్పులు తీసుకొస్తుందని, న్యాయవాదులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వృత్తిలో వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ప్రతిపాడు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు కమిటీని ఎన్నుకొని నూతన కమిటీ సభ్యులు అభినందించారు.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తుండండి వి5.